నమస్కారం. మన జీవితంలో ఒక్కోసారి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు కాలం ఎంత వేగంగా పరిగెడుతోందో అనిపిస్తోంది కదా. చిన్నప్పుడు మన అమ్మానాన్నలు వేలు పట్టుకుని నడిచిన రోజులు, ఆ తర్వాత మన పిల్లలు మన వేలు పట్టుకుని నడిచిన రోజులు అన్నీ నిన్న మొన్న జరిగినట్టే ఉంటాయి. కాని అద్దంలో చూసుకున్నప్పుడు జుట్టులో అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు, కళ్లకింద చిన్న చిన్న గీతలు, వయస్సు తన ఉనికిని గుర్తుచేస్తూనే ఉంటుంది. అప్పుడు మనస్సులో తెలియని ఓ చిన్న ఆందోళన మొదలవుతోంది. శక్తి తగ్గిపోతుందేమో, మునుపటిలా చురుకుగా ఉండలేమేమో, మనవాళ్లకేమైనా భారమవుతామేమో, ఇలాంటి ఆలోచనలు రావడం చాలా సహజం. కాని ఒక్క క్షణం ఆలోచించండి. మన జీవితంలో 50 ఏళ్లు దాటాయంటే అది ముగింపు కాదు, ఒక కొత్త ఆరంభం. అయితే ఎలా ఉంటుంది? అనుభవంతో పండిన మనసు, బాధ్యతలు తీరిన ప్రశాంతత, మనకంటూ దొరికే సమయం, వీటన్నిటితో మన జీవితంలో ఒక స్వర్ణయుగాన్ని మొదలుపెట్టొచ్చు అని మీకు తెలుసా? డాక్టర్ దేవికా భట్నాగర్ గారు చెప్పిన కొన్ని అద్భుతమైన సూత్రాల ఆధారంగా మన జీవితాన్ని 50 తర్వాత కూడా మరింత శక్తివంతంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఎలా మలుచుకోవాలో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. ఇది కేవలం మనకోసం కాదు, మనల్ని ప్రేమించే మన కుటుంబం కోసం కూడా. మనలో చాలామందిమే నిజానికి మన చుట్టూ ఉన్న సమాజం మనకి నేర్పిందేంటంటే, ఒక వయసొచ్చాక అంటే ఓ 50-60 దాటాక జీవితంలో వేగం తగ్గిపోతుంది, ఉత్సాహం నీరసించిపోతుంది, శక్తి కూడా ఉండదని నమ్మేస్తాం. ఇది మన మనస్సుల్లో ఎంత బలంగా నాటుకుపోయిందంటే మనం దాన్ని ఒక నిజంలా భావిస్తాం. కాని అది కేవలం ఒక ఆలోచన, ఒక అపోహ మాత్రమే. అసలైన వాస్తవమేంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. ఈ ప్రశ్న మనని మనం ఎన్నోసార్లు అడుక్కుని ఉంటాం, లేదా మన చుట్టూ ఉన్నవాళ్లు అనుకోవడం విని ఉంటాం. నాకు 50 దాటేశాయి, ఇంకేముంది నా జీవితంలో అని నిట్టూర్చేవాళ్లను చూస్తుంటాం. అన్నీ పిల్లల కోసమే, నాకంటూ ఏమీ లేదు అని సర్దుకుపోయే తల్లుల్ని చూస్తాం. రిటైర్ అయిపోయాను, ఇక ఇంట్లో కూర్చోవడమే అని నిరాశపడే తండ్రుల్ని చూస్తాం. నిజానికి ఈ ఆలోచనే ఒక పెద్ద బంధనం. ఈ ఆలోచనే మనల్ని కొత్త విషయాలు నేర్చుకోకుండా, మన ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టకుండా, చురుకుగా ఉండకుండా వెనక్కి లాగేస్తుంది. జీవితమిచ్చిన అద్భుతమైన రెండో భాగాన్ని మనం మొదలుపెట్టకుండానే ముగించేస్తుంది. కాని అసలు వాస్తవం, శాస్త్రీయంగా నిరూపించబడిన సత్యమేంటంటే ఇది పూర్తిగా అబద్ధం. ఈ రోజుల్లో సరైన జీవనశైలి, మంచి ఆహారం, కాస్త వ్యాయామంతో 50 ఏళ్ల నుండి 80 ఏళ్ల వరకు, ఇంకా ఆ తర్వాత కూడా ఎంతోమంది చురుకైన, ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఒకప్పుడు 60 ఏళ్లకే వృద్ధాప్యమనేవాళ్లు, కాని ఇప్పుడు పరిస్థితి మారింది. నిజమైన వృద్ధాప్యం అంటే ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి చాలామందికి 80-90 ఏళ్ల తర్వాతే వస్తోంది. కాబట్టి 50 అనేది ముగింపు కాదు, అది మన జీవితంలో రెండో ఇన్నింగ్స్కి ఆరంభం. మన అనుభవంతో, జ్ఞానంతో మన జీవితాన్ని మరింత అందంగా చెక్కోవాల్సిన సమయం. ఇప్పుడు నేను ప్రకృతి నుంచి ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్తాను. ఈ కథ వింటే జీవితం పట్ల మన దృక్పథమే మారిపోతుంది. ఆ ఆదర్శం ఎవరో కాదు, ఆకాశంలో ఎత్తుకు ఎగిరే ఒక గద్ద. ఒక పక్షి మన జీవితానికి ఇంత పెద్ద పాఠం ఎలా నేర్పుతుందో తెలుసుకుంటే మనం ఆశ్చర్యపోతాం. ఈ గద్ద కథ మార్పుకి, పునరుజ్జీవనానికి, కొత్త శక్తిని కూడగట్టుకోవడానికి ఒక శక్తివంతమైన చిహ్నం లాంటిది. గద్ద జీవితకాలం సుమారు 70 సంవత్సరాలు. అయితే దాని జీవితంలో 40 ఏళ్లు వచ్చాక ఒక చాలా క్లిష్టమైన, నిర్ణయాత్మకమైన దశ వస్తుంది. అప్పటివరకు ఆకాశంలో రారాజులా ఎగిరిన దాని రెక్కలు బరువెక్కిపోతాయి. వాటితో ఎగరడం దానికి కష్టంగా మారుతుంది. వేటాడటానికి ఉపయోగపడే దాని పదునైన గోళ్లు వంగిపోయి పట్టు కోల్పోతాయి. దాని ముక్కు కూడా వంగిపోయి ఆహారం తినడానికి ఇబ్బంది పెడుతుంది. అప్పుడు దాని ముందు రెండు దారులుంటాయి. ఒకటి, అలాగే బలహీనంగా ఉండి ఆహారం సంపాదించుకోలేక నెమ్మదిగా చావుకు దగ్గరవడం. రెండోది, ఎంతో బాధాకరమైన, తనని తాను మార్చుకుని కొత్త జీవితానికి సిద్ధపడటం. ఆ గద్ద రెండో దారినే ఎంచుకుంటుంది. ఆ గద్ద తనకున్న కొద్దిపాటి శక్తితో ఒక ఎత్తైన పర్వత శిఖరం మీదికి ఎగిరి వెళ్తుంది. అక్కడ తన గూడు కట్టుకుంటుంది. మొదట తన వంగిపోయిన ముక్కుని బండరాతికి కొట్టుకుని విరగ్గొట్టుకుంటుంది. ఊహించండి, ఆ నొప్పి ఎంత భయంకరంగా ఉంటుందో. ఆ తర్వాత కొత్త ముక్కు వచ్చేవరకు ఓపికగా ఎదురుచూస్తుంది. కొత్త ముక్కు రాగానే దాంతో తన వంగిపోయిన, పదును కోల్పోయిన గోళ్లను ఒక్కొక్కటిగా పీకేస్తుంది. ఆ తర్వాత కొత్త గోళ్లు పెరిగేదాకా ఎదురుచూస్తుంది. చివరిగా ఆ కొత్త గోళ్లతో తన బరువెక్కిన పాత ఈకలను తన శరీరం నుంచి తనే పీకేసుకుంటుంది. ఈ మొత్తం ప్రక్రియకు దాదాపు 5 నుండి 6 నెలలు పడుతుంది. ఆ సమయంలో అది ఒంటరిగా, ఆకలితో, నొప్పితో గడుపుతుంది. అయినా ఆ బాధను ఓర్చుకొని అక్కడే ఉంటుంది. ఎందుకంటే
దానికి తెలుసు ఈ బాధ తరువాతే కొత్త జీవితం, కొత్త శక్తి ఉన్నాయని. ఆ బాధాకరమైన పునర్జన్మ తరువాత దానికి పదునైన కొత్త ముక్కు, గోళ్ళు, తేలికైన కొత్త ఈకలు వస్తాయి. ఆ పునర్జన్మ తరువాత ఆ గద్ద సరికొత్త శక్తితో, కొత్త ఉత్సాహంతో ఆకాశంలోకి ఎగురుతుంది. మరో 30 ఏళ్లు ఆకాశంలో మహారాజులా జీవిస్తుంది. గద్దకు వర్తించిన ఈ సూత్రం మనక్కూడా వర్తిస్తుంది. మన జీవితంలో 40-50 ఏళ్లు అంటే జీవితం ముగిసినట్టు కాదు. మనల్ని వెనక్కి లాగుతున్న పాత అలవాట్లను, మనసులోని ప్రతికూల ఆలోచనలను, మన శక్తిని హరించే బరువులను వదిలించుకోవాల్సిన సమయం. గద్దలా మనల్ని శారీరకంగా హింసించుకోనక్కర్లేదు. కాని మన పాత ఆలోచనా విధానాన్ని వదిలించుకుని కొత్త శక్తితో మన జీవితంలో మరో అద్భుతమైన అధ్యాయాన్ని మొదలుపెట్టాల్సిన సమయమిది. గద్దలా మనం అంత బాధాకరమైన పనులు చేయాల్సిన అవసరం లేదు. కాని ఆ గద్ద చూపించిన స్ఫూర్తితో, దాని పట్టుదలతో మన జీవితంలో కొన్ని మంచి అలవాట్లను, కొన్ని ముఖ్యమైన మార్పులను చేర్చుకుంటే చాలు. మనల్ని మనం పునరుజ్జీవింపజేసుకోవచ్చు. మనల్ని మనం శారీరకంగా, మానసికంగా యవ్వనంగా ఉంచుకోవడానికి సహాయపడే ఆ 7 ముఖ్య సూత్రాలేంటో ఇప్పుడొక్కొక్కటిగా వివరంగా చూద్దాం. ఈ 7 సూత్రాలు మన స్వర్ణయుగానికి 7 స్తంభాల్లాంటివి. మన జీవితమనే భవనానికి బలమైన పునాదిలాంటివి. వీటిని మనం ఏదో మొక్కుబడిగా కాకుండా మనసు పెట్టి శ్రద్ధగా పాటిస్తే వయసు అనేది కేవలం క్యాలెండర్లో ఒక అంకెగా మాత్రమే మిగిలిపోతుంది. అది మన శక్తికి, మన ఉత్సాహానికి, మన ఆనందానికి ఎప్పటికీ అడ్డంకిగా మారదు. మొదటిది, అన్నిటికంటే అత్యంత ముఖ్యమైనది, యవ్వనంగా ఆలోచించడం. మన మనస్సులో నాకు వయసైపోయింది, నా వల్ల కాదు అనే మాటను, ఆ ఆలోచనను పూర్తిగా తీసివేయాలి. మన వయస్సు మనస్సుకు కాదు, శరీరానికే అని గుర్తుంచుకోవాలి. మనస్సు ఎప్పుడూ ఉత్సాహంగా, నేర్చుకోవాలనే తపనతో యవ్వనంగా ఉంటే శరీరం కూడా దాన్ని అనుసరిస్తుంది. రెండవది, శారీరక వ్యాయామం. మన శరీరం ఒక యంత్రం లాంటిది. దానికి పని చెబుతూ ఉంటేనే అది చురుగ్గా ఉంటుంది. ప్రతిరోజూ కనీసం ఒక అరగంట నడక లేదా చిన్న చిన్న యోగాసనాలు, ప్రాణాయామం మన శరీరంలో కొత్త శక్తిని నింపుతాయి, మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి. ఇక మూడవది, మంచి ఆహారపు అలవాట్లు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. మనం తినే తిండే మనకు ఔషధంలా పనిచేయాలి. ఆహారం విషయంలో మనం చాలా స్పష్టంగా, జాగ్రత్తగా ఉండాలి. యవ్వనంలో ఉన్నప్పుడు మన జీర్ణశక్తి బలంగా ఉంటుంది. కాబట్టి ఏది తిన్నా, ఎంత తిన్నా అరిగిపోతుంది. కాని వయసు పెరిగే కొద్దీ మన జీవక్రియ నెమ్మదిస్తుంది. అందుకే తినే ఆహారం పరిమాణం తగ్గించి నాణ్యత మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. రుచికోసం కాకుండా ఆరోగ్యం కోసం తినడం అలవాటు చేసుకోవాలి. తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, బాదం, వాల్నట్స్ లాంటి గింజపప్పులు మన ఆహారంలో తప్పనిసరిగా భాగం చేసుకోవాలి. సాత్వికమైన, తేలికగా జీర్ణమయ్యే ఆహారం మన ఆరోగ్యానికి, మనస్సు ప్రశాంతతకు ఎంతో మేలు చేస్తుంది. శరీరం గురించే కాదు, మన మెదడు గురించి, మన సంబంధాల గురించి కూడా మనం శ్రద్ధ తీసుకోవాలి. 4వ సూత్రం, మనస్సును ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండేలా చూసుకోవడం. ఖాళీగా ఉంటే అనవసరమైన ఆలోచనలు, ఆందోళనలు మనసును చుట్టుముడుతాయి. 5వది, ఒత్తిడిని జయించడం. ఈ రోజుల్లో ఒత్తిడి మన శక్తిని ఒక దొంగలా హరించివేస్తోంది. స్నేహితులతో మనస్సు విప్పి మాట్లాడుకోవడం, నవ్వడం, సంగీతం వినడం వంటివి ఒత్తిడికి మంచి మందులా పనిచేస్తాయి. 6వది, నిరంతరం ఏదో ఒకటి నేర్చుకోవడం. మెదడుకు పని చెబుతూ ఉంటే అది ఎప్పటికీ తుప్పుపట్టదు, చురుకుగా ఉంటుంది. కొత్త భాష, కొత్త వాయిద్యం ఏదైనా సరే నేర్చుకోవడానికి వయసు అడ్డంకి కాదు. చివరగా 7వది, సామాజిక జీవితం. ఒంటరితనం ఒక పెద్ద జబ్బు. కుటుంబంతో, స్నేహితులతో, మనవళ్లతో కలిసి ఉండటం మనకు మానసిక బలాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. గొప్ప తత్వవేత్త సోక్రటీస్కు మరణశిక్ష విధించారు. విషం తాగడానికి కొన్ని గంటల ముందు ఆయన గది బయటనుంచి ఒక అద్భుతమైన పిల్లనగ్రోవి సంగీతం వినిపించింది. వెంటనే ఆయన తన శిష్యులను పిలిచి, ఆ సంగీతకారుని ఇక్కడికి తీసుకురండి, నా చివరి కోరిక ఆయన దగ్గర సంగీతాన్ని నేర్చుకోవాలి అనడిగారు. వాళ్లంతా ఆశ్చర్యపోయారు. గురువుగారు, ఇంకొన్ని గంటల్లో మీరు మరణించబోతున్నారు, ఇప్పుడు నేర్చుకుని ఏం చేస్తారు అనడిగారు. అప్పుడు సోక్రటీస్ నవ్వి, నేర్చుకున్నది ఎప్పుడూ వృధా కాదు. చనిపోయే ముందు ఒక కొత్త విద్యను నేర్చుకుని చనిపోవడం నాకు ఎంతో గర్వకారణం అన్నారట. చూడండి, నేర్చుకోవాలనే తపనకు ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఉంటుందా? ఆయన జీవితమే మనకొక పెద్ద పాఠం.
కాబట్టి ఇప్పటి నుండి మనందరం వయస్సు పెరగడాన్ని చూసే మన దృష్టిని మార్చుకుందాం. దాన్ని వృద్ధాప్యం లేదా ముసలితనం అనే భయపెట్టే, నిరాశపరిచే పదం బదులు ఒక అందమైన, గౌరవమైన పేరుతో పిలుద్దాం. అది మన జీవితంలో ఒక కొత్త, ఉత్సాహభరితమైన దశగా భావిద్దాం. అవును, అది స్వర్ణయుగం. ఆ పేరెందుకంటే ఈ వయసులోనే మన దగ్గర ఏ డబ్బుతో కొనలేని అమూల్యమైన సంపద ఉంటుంది. అదే జీవితానుభవం అనే జ్ఞానం. మంచి ఆహారం, వ్యాయామంతో మనం కొత్త శక్తిని సంపాదించుకుంటాం. ఇన్నాళ్లు మనం సంపాదించుకున్న మన అనుభవంతో, మన జ్ఞానంతో మన కుటుంబానికి, మన సమాజానికి ఒక మార్గనిర్దేశం చేయగల సామర్థ్యం మనకుంటుంది. ఇది శరీరం బలహీనపడే కాలం కాదు, మనస్సు పరిణితి చెంది జ్ఞానంతో వెలిగే కాలం. ఈ 7 సూత్రాలు కేవలం మనం ఆరోగ్యంగా మన పనులు మనం చేసుకోవడానికి మాత్రమే కాదు, అంతకు మించి మనం ఒక ఫలవృక్షంలా ఎదగడానికి, ఎలాగైతే ఒక పండ్ల చెట్టు ఎదిగి తన నీడను, తన ఫలాలను దారిలో వెళ్లే ప్రతి ఒక్కరికీ పంచుతుందో, అలాగే మనం కూడా మన జ్ఞానాన్ని, మన అనుభవాన్ని మన కుటుంబానికి, మన సమాజానికి పంచే స్థితికి చేరుకోవడానికి ఈ సూత్రాలు సహాయపడతాయి. మన పిల్లలకు, మనవళ్లకు ఒక ఆదర్శంగా నిలవాలి. కాబట్టి మనందరం గుర్తించుకోవాల్సిన అతి ముఖ్యమైన, కీలకమైన విషయం ఇదే. వయస్సు పెరగడమనేది భయపడాల్సిన విషయం కాదు. మన ఆరోగ్యాన్ని, మన మనస్సును మనం సరిగ్గా కాపాడుకుంటే, సరైన అలవాట్లతో దాన్ని తీర్చిదిద్దుకుంటే అది మన జీవితంలో ఒక అద్భుతమైన స్వర్ణయుగమవుతుంది. అద్భుతాలు సృష్టించడానికి, ఆనందంగా జీవించడానికి వయస్సు ఎప్పటికీ అడ్డంకి కాదు, అది ఒక అవకాశం. ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్న, మనందరి కోసం మన జీవితాన్ని ఒక స్వర్ణయుగంగా మార్చుకునే ఈ ప్రయాణంలో ఈరోజు నుండి మనం మొదలుపెట్టబోయే ఆ ఒక్క మంచి అలవాటేంటి? అది ఉదయాన్నే 5 నిమిషాలు నడవడమా? లేక రోజు ఒక కొత్త విషయం నేర్చుకోవడమా? లేదా పాత స్నేహితుడికి ఫోన్ చేసి మాట్లాడడమా? ఏదైనా సరే, గుర్తుంచుకోండి, ఆ గొప్ప మార్పు మనం వేసే ఆ మొదటి అడుగుతోనే మొదలవుతుంది.